అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 23వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగిన, సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందున, చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందున, నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందున, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందున, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన ఏర్పడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున, ఉద్యోగాలలో ఉన్నతి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున, సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగును. మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభం ఏర్పడిన, ధర్మసిద్ధి కలదు. ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున, మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. అదేవిధంగా మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగినటువంటి ఫలితాలు ఏర్పడిన, ప్రారంభించినటువంటి పనిలో తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పరచుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగును. మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు
ఏర్పడిన ఒక ముఖ్యమైనటువంటి విషయంపై ప్రస్తావన వస్తుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది. ఇంటా బయట సమస్యలు తొలగినం. వ్యాపారంలో అనుకున్న లాభాలు ఏర్పడినం. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆపదల నుంచి శుభవార్తలు అందిన. వ్యాపార వ్యవహారంలో ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఉద్యోగమున మీ యొక్క విలువ పెరుగుతుంది. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.